500కే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 500కే గ్యాస్ సిలిండర్ పథకంపై జనాల్లో కొంత గందరగోళం కనిపిస్తోంది. ఈ కేవైసీ అయితేనే 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది. గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు జనాలు కూడా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవైసీతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని అధికారులు చెప్తున్నారు. ఈ కేవైసీ అవసరం లేదు, కేవైసీతో అసలు కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అధికారులు చెప్పినప్పటికీ కూడా జనం వినిపించుకోవడం లేదు. 6 గ్యారెంటీల దరఖాస్తు ఫామ్లో ఎక్కడా కూడా కేవైసీ ప్రస్తావన లేదు. కావాలంటే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన మహాలక్ష్మి పథకానికి సంబంధించి రౌండ్ బాక్స్లో చూపిస్తున్నాం. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనే ఆప్షన్ మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. సరఫరా చేస్తున్న గ్యాస్ కంపెనీ పేరు మీరు అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే సంవత్సరానికి మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు ఆ సంఖ్యను మాత్రమే మీరు అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. కేవైసీకి సంబంధించిన ఎటువంటి సమాచారానికి సంబంధించిన కాలం అక్కడ లేదు, వివరాలు అక్కడ అడగలేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి దరఖాస్తు ఫామ్లో ఎక్కడా కూడా కేవైసీకి సంబంధించిన ప్రస్తావన లేదు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. కానీ కేవైసీకి సంబంధించి ప్రజల్లో ఒక భయం కనిపిస్తోంది, ఒక గందరగోళం కనిపిస్తోంది. ఈ ఫామ్లో ఎక్కడ కేవైసీ ప్రస్తావన లేదు. వంట గ్యాస్ వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేవలం వినియోగదారుల సమాచారం కోసం మాత్రమే కేవైసీ అప్డేట్ అడిగింది. కేవైసీ అప్డేట్ కోసం ఎలాంటి డెడ్ లైన్ కూడా అప్పుడు విధించలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేవైసీకి సంబంధించిన ఆదేశాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అనుకుంటున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్కి ఎటువంటి సంబంధం లేదు అని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కానీ జనం మాత్రం పెద్ద సంఖ్యలో గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి కేవైసీని అప్డేట్ చేయించుకుంటున్నారు. కేవైసీ అప్డేట్ చేయించుకోకపోతే తమకు ఈ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రాదేమోనని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధుతో కూడా మాట్లాడదాం. మధు, అధికారులు ఎక్కడ కేవైసీ ప్రస్తావన చేయలేదు, అప్లికేషన్ ఫామ్లో కూడా ఎక్కడ కేవైసీకి సంబంధించిన కాలం ఎక్కడ కనిపించట్లేదు, వివరాలు ఎక్కడ అడగట్లేదు. కానీ జనాల్లో ఎందుకు ఈ గందరగోళం కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ కాస్త కన్ఫ్యూజన్ గురవుతున్నారు జనాలంతా కూడా. ఎందుకంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ కేవైసీతోనే ఉంటేనే అమౌంట్ పడుతుంది, తర్వాత ఈ 500 సిలిండర్ కానీ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేటువంటిది ఒక బయట దీనికి సంబంధించిన ఒక అపోహ ఉండడం, దానివల్ల అంతా కూడా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ, తర్వాత మీ సేవల చుట్టూ వీళ్ళంతా ఈ కేవైసీ కోసం తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు విడుదల చేసినటువంటి ఏదైతే అభయహస్తం గ్యారంటీలకు సంబంధించి 6 గ్యారంటీల ఫామ్ ఉందో, ఫామ్ లో కూడా ఎక్కడ ఈ కేవైసీకి సంబంధించినటువంటి అంశం ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీరు కేవలం గ్యాస్ నెంబర్ ఇస్తే చాలు, మీ ఇంటి అడ్రస్ ఉంటే చాలు, మీ ఆధార్ నెంబర్ ఉంటే చాలు అనేటువంటిది చాలా స్పష్టంగా అక్కడ డీటెయిల్స్ మీ గ్యాస్ నెంబర్ ఇస్తే చాలు అనేటువంటిది చాలా క్లారిటీకి ఇచ్చారు. అయినప్పటికీ కూడా జనాలు 500 రూపాయల సిలిండర్ కి ఎలిజిబిలిటీ ఉండాలంటే ఈ కేవైసీ ఉంటేనే బ్యాంకులో దానికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ పడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచనతో జనాలు వెళ్తున్నారు. దీనికి ఒక కారణం ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సిలిండర్ సబ్సిడీకి సంబంధించి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో ఆ సబ్సిడీ అమౌంట్ పడేది. ఎగ్జాంపుల్ ఉదాహరణకు 1000 రూపాయలకు సంబంధించిన సిలిండర్ ఉంటే 1000 రూపాయలు పెట్టి మనం తీసుకోవాలి ఇంటి దగ్గర అమౌంట్ చెల్లించి, కానీ దానికి సంబంధించిన సబ్సిడీ బ్యాంక్ అకౌంట్ లో పడేది. అంటే పూర్తిగా చెల్లించిన సబ్సిడీ 340 400 ఉంటే అది అకౌంట్ లో తిరిగి చెల్లింపబడేది. అది ఈ కేవైసీ ద్వారానే వచ్చింది అనేటువంటి ఒక అపోహ ఉంది. అప్పుడు కూడా ఈ కేవైసీ సంబంధం లేదు. గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ కనెక్షన్ లింక్ అప్ అయి ఉంటే చాలు, అప్పుడు ఆ అకౌంట్ లోకి నేరుగా పడేటువంటివి మనం ఇచ్చేటువంటి అకౌంట్ నెంబర్ ఆధారంగా, మొబైల్ నెంబర్ ఆధారంగా. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఉందేమో, కొత్త స్కీమ్ కదా అనేటువంటి ఒక భయాందోళనతో ప్రజలు ఈ సేవా సెంటర్ల చుట్టూ, అలాగే గ్యాస్ సంబంధించినటువంటి గ్యాస్ సెంటర్లకు సంబంధించినటువంటి ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ. ఇది ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. అక్కడ డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అదే స్పష్టం చేస్తా ఉన్నారు. మాకు సంబంధం లేదు, ప్రభుత్వం చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం, ప్రభుత్వం నుంచి మాకు ఏ రకమైనటువంటి ఆదేశాలు అందలేదు అనేటువంటి గ్యాస్ ఏజెన్సీ సంబంధించినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా చాలా స్పష్టం చేస్తా ఉన్నారు. ఎక్కడ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇచ్చినటువంటి ఫామ్ లో మీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే చాలు. అక్కడ అడిగినటువంటి అర్హతల ప్రకారం ఉంటే ఖచ్చితంగా మీకు 500 సిలిండర్ వస్తుంది అనేటువంటిది ప్రభుత్వ అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా కూడా ప్రజలంతా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేటువంటిది మరొకసారి అధికారులు విన్నవించేటువంటి పరిస్థితి కూడా ఉంది. రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్లు తీసుకొని ఉన్నారు. సో ఇంకా ప్యానిక్ జనం లోపల ఉంది. అది మా వరకు ఇంకా సమాచారం లేదనేటువంటి గ్యాస్ ఏజెన్సీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. రైట్ మధు, 500 గ్యాస్ సిలిండర్ కు సంబంధించి జనాల్లో ఉన్న గందరగోళాన్ని నివృత్తి చేయడానికి ఆర్టీవీ ఒక ప్రయత్నం చేసింది. చాలా మంది
కేవైసీ అయితేనే 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది అని అపోహ పడుతున్నారు. కానీ కేవైసీకి 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్కు ఎటువంటి సంబంధము లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి 500కే గ్యాస్ సిలిండర్ హామీకి పథకానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. అప్లికేషన్లో కేవైసీకి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని ప్రభుత్వం అడగడం లేదు. కాబట్టి 500 గ్యాస్ సిలిండర్ను లబ్ధిదారులైనటువంటి అర్హులైనటువంటి మీరు పొందాలి అంటే కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి అక్కడ వివరాలు అందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు గందరగోళం పడవలసిన అవసరం లేదు. ఆర్టీవీ 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించి జనాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేస్తోంది. కేవైసీ అయితేనే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తారు అనే ప్రచారం జరగడంతో గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు జనం క్యూ కడుతున్నారు. కేవైసీతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని అధికారులు చెప్తున్నారు. 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ మీరు పొందాలి అంటే మీరు కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కేవైసీ చేయించుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అధికారులు చెప్పినప్పటికీ జనం మాత్రం వినిపించుకోవట్లేదు. 6 గ్యారెంటీల దరఖాస్తు ఫామ్లో ఎక్కడ కేవైసీ ప్రస్తావన కూడా లేదు. కాబట్టి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ అప్లికేషన్ ఫామ్ను కూడా మీరు చూడొచ్చు. కేవైసీ చేయించుకోవాలని గతంలో కేంద్రం ఆదేశించింది. కేవలం వినియోగదారుల సమాచారం కోసం మాత్రమే కేవైసీ అడిగింది. కేవైసీని అప్డేట్ చేయించుకోవాలి అని అప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగింది. అయితే కేవైసీ అప్డేట్ కోసం ఎలాంటి డెడ్ లైన్ కూడా కేంద్రం విధించలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు కేవైసీకి ఎటువంటి సంబంధం లేదు.